అర్జున్ గడికి కనిపించింది ఈ అమ్మాయి అనరా. ఈ అమ్మాయి ఎక్కడ ఉందంటే ఖచ్చితంగా అర్జున్ గడు ఈ చుట్టుపక్కల ఉంటుంటాడు. ఇంకా కలర్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. అదిగో ఆ సారీ. నాయుడు బాబా దోర్మార్గుడా, ఒరవరవరా ఎంత పాప పని చేసేవారు నువ్వు ఇలా చేస్తావని నీ కల్లో కూడా అనుకోలేదు. నీలటువంటి ఏం చేసినా పాపం లేదు. అది కాదు నాయుడు బాబా, అసలు నీకు మాట మాట్లాడేవంటే నేనేం చేస్తాను నాకు తెలియదు. నువ్వు చేసిన దుర్మార్గం వల్ల రాజెవరు చనిపోయారు తెలుసా? అక్క చేసిన ద్రోహం వల్ల వాళ్ళని ఇంటిని కూడా పోగొట్టుకున్నారా. కన్న తండ్రిని వాళ్ళ ఇంటిని పోగొట్టుకుని ఏకాకుల్లాగా ఎవరు లేని అనాథలాగా రోడ్ల మీద తిరుగుతున్నారా. నన్ను నుంచి మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది రా? అసలు నువ్వు మనిషివేనా? నేను చెప్పేది విన్నాడు బాబా. ఇంకేం చెప్తావు నువ్వు? ఇంకేం చెప్తావు? నా జన్మితే నా జీవితం అయితే అందరినీ మోసం చేయడం, అందరినీ నమ్మించి ద్రోహం చేయడం అని చెప్తావా? అందుకే అపర్ణకి ద్రోహం చేసి ఈ అమ్మాయి ఎంట పడ్డానని చెప్తావా? ఒరే దుర్మార్గుడా, ఆ అపర్ణని కాదనుకున్నది ఎంతగా నీ తిరిగింది ఆ అమ్మాయి కోసమేనా? దాంట్లో ఏముందరా? అదేమో పెద్దరా అంబా. అపర్ణలో లేని తెడి దానిలో ఉన్నదేటి? అపర్ణ కాయలు గుడికైనా సరిపోద్ది, అది చెప్పు. చూడు నాయుడు బాబా, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నా మాట విను. ఆవేశం కాదురా, ఆవేశం కాదు. అసలు నాకున్న కోపానికి నువ్వు కనిపించగానే నరికి మొక్కలు చేద్దాం అనుకున్నాను. ఎందుకు వదిలేస్తున్నాను తెలుసా? అపర్ణ లాంటి దేవతని కాదనుకోవడం ఎంత తప్పో అది నువ్వు తెలుసుకుని ఏడవాలి. అలాంటి అదృష్ట లక్ష్మి వదులుకోవడం ఎంత దురదృష్టం నువ్వు తెలుసుకోవాలి. అంత మంచి మనసు ఉన్న అమ్మాయిని వదులుకోవడం, అంత గొప్ప కుటుంబానికి కాలదనుకోవడం ఎంత తప్పో నువ్వు అర్థం చేసుకోవాలి, బాధపడాలి. ఆ రోజు ఇదే నాయుడు బాబా నీ ముఖాన్ని తీయి కొట్టాలి. అందుకే వదిలేస్తున్నాను. నీ బాధ, నీ ఆవేశం, నీ కోపం నాకు అర్థం అవుతున్నాయి. కాకపోతే నా మనసే నీకు అర్థం కావట్లేదు. ఎప్పటికీ కాదు. కానీ నేను చెప్పేది ఒకటే, కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు, కనబడనివన్నీ అబద్ధాలు కావు. నిజం వెనక అబద్ధం ఉండకపోవచ్చు, కానీ ప్రతి అబద్ధం వెనక ఒక నిజం ఖచ్చితంగా ఉంటుంది నాయుడు బాబా. నా నిజం తెలిసిన రోజున నేనేంటో, నా మనసు ఏంటో నీకు అర్థమవుతుంది. అవసరం లేదు. నువ్వేంటి నీ బుద్ధేట కళ్ళారా చూశాక ఇంకా అర్థం చేసుకోవడానికి ఏముండదు. ఇదిగా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఆపన్నగా అండగా నాయుడు బాబా, ఈ నాయుడు బాబా ఉన్నాడు. ఇదిగా ఈ రోజు నువ్వు చిన్న చూపుతో వదులుకున్న అపర్ణ రేపు నీ చూపులు కాదు అది ఎత్తులో ఉంటది, ఉండేలా చేస్తాను. అది నువ్వు చూస్తావు. ఆ రోజు ఎంత దూరం లేదు, దగ్గరలోనే ఉంది, గుర్తు పెట్టుకో. పాత్ర సూరిగా ఈడ్తో మాట్లాడటం మనకి. ఎవరు బావా అతను? నా ఫ్రెండ్. స్పీడ్ చూస్తుంటే అలా లేదే, ఇద్దరు ఏదో గొడవ పడుతున్నట్టుంది. అది వాడు చిన్నప్పటి నుంచి అంతే, మాట్లాడితే పోట్లాడినట్టుంటుంది. సరదాగా నెడుతూ కొడుతూ మాట్లాడడం వాడి కామన్. నీ షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. సరే వెళ్దామా? పద.